ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా కిచెన్. 3 days తర్వాత మామిడికాయ చట్నీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. మామిడికాయ చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. మామిడికాయలన్నీ ఇలా వాటర్లో వేసుకొని అన్నీ కడిగి పక్కకెట్టుకుందాం. మనం కడిగి పెట్టుకున్న కాయలన్నీ ఇలా బట్టలో ఆరబెట్టుకుందాం. ఇలా ఆరిన తర్వాత ముక్కలన్నీ కట్ చేద్దాం. చూసారా, ఇలా అన్నీ బట్ట పైన ఆరబెట్టాను. నువ్వులు నేను 1 గ్లాస్ వేయించుకుంటున్నాను మామిడికాయ చట్నీలోకి. ఇది 1 గ్లాస్ అంటే 1/2 kg నువ్వులు అవుతాయండి. మనం కేజీ లెక్క చూసుకున్న 1/2 kg నువ్వులు. చిన్న టీ గ్లాసు ఆవాలు వేయించుకుందాం. వేగిపోయాయి చూసారా, ఆవాలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మెంతులు టీ గ్లాస్ సగమే, 1/2 టీ గ్లాస్ అండి సరిపోతే. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది కారం. మెంతులు వేగిపోయాయి చూడండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని పౌడర్ చేసుకుందాం. నువ్వులు పౌడర్ చేసుకుందాం. వేయించిన మెంతులు కూడా పొడి చేసుకుందాం. మెంతి పొడి, ఆవ పొడి చూసారా, మెత్తగా ఇలా పట్టు పెట్టుకోండి. మామిడికాయ చట్నీకి కారం వేస్తున్నా. నేనైతే ఇలా పెద్ద గ్లాస్ తోటి తీసుకున్నా. 2 గ్లాసుల కారం తీసుకున్నా. మీరైతే ఇలా కిలోల చొప్పున తీసుకోవాలి కారాన్ని అనుకుంటే, మీకు ఇలా తెలియకపోతే సప్పిడి కారం అండి, ఇది ఉప్పు కలపని కారం. కిలోల చొప్పున అంటే ఇది 1 kg దాకా అవుతుందండి, కేజీకి తక్కువనే ఉంటుంది. ఉప్పు ఇలా నిండుగా కాకుండా తక్కువ తీసుకున్నాను. ఉప్పు అయితే 2 గ్లాసుల కారానికి 1.5 గ్లాసు ఉప్పు పోసాను. మీరు కొలతల ప్రకారం అయితే 1 kg కారానికి 1/2 kgకి తక్కువనే ఉంటుంది ఉప్పు. చూసి పోసుకోండి. మళ్ళీ తక్కువ అనిపిస్తే ఉప్పు కలుపుకోవచ్చు, తక్కువనే పోసుకోండి. టీ గ్లాస్ మెంతి పొడి, ఇది ఒక 100 grams ఉంటుంది మీకు కొలతల ప్రకారం అంటే. మెంతి పొడి టీ గ్లాస్కు 1/2 పోసాను. మెంతి పొడి తక్కువనే వేసుకోండి. నువ్వుల పొడి నేనైతే మా గ్లాస్ తోటి తీసుకుంటున్నా. మీకు కొలతల ప్రకారం అంటే 1/2 kg నువ్వుల పొడి వేసాను. ఇవన్నీ కలిపేద్దాం. ఇవన్నీ ఆవ పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేసాము కదా, కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా. చూసారా, ఇలా మొత్తం మసాలాలన్నీ కలిసిపోయాయి కదా. మామిడికాయ చట్నీకు తాలింపు వేస్తున్నా. 1 kg ఆయిల్ పోసాను. నేను కారాన్ని బట్టి పోసాను. మీకు ఎక్కువగా కారం అయితే 2 kgs పోసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు,
కొత్తిమీర, అంతే. మనం ఇదంతా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసిన, ఎందుకంటే మనకు వెల్లుల్లి వేసేటప్పుడు పొంగొస్తుంది. చూడండి ఒకసారి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం కొంచెం వేసుకుందాం. నూనె అంతా పొంగిపోతుంది మనం ఇలాగే మొత్తం ఒకసారి వేసేసినామంటే. మొత్తం వెల్లుల్లి వేసేసాను. ఇక మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఇలాగే ఇంకో గోలిపోయింది, కలర్కి వచ్చేసింది వెల్లుల్లి. స్టవ్ ఆఫ్ చేసేసిన. చాలామంది పచ్చి ఆయిలే పోస్తారండి, ఇలా వేడి చేయకుండా డైరెక్ట్గా ఆయిల్ పోసేస్తారు. అలా కాకుండా మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. ఆయిల్ వేడి చేయకుండా వేశారనుకో 1 ఇయర్ దాకా నిల్వ ఉండదు. ఎందుకంటే మనకు ముక్క వాసన వస్తుంది. ఇలా వేడి చేసిన ఆయిల్ అయితే ఫ్రెష్గా ఉంటుంది, ముక్క వాసన కూడా రాదు. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు మనం చల్లారిన తాలింపు వేసుకుందాం. చూడండి ఒకసారి ఇది తాలింపు వేసుకుందాం. చల్లారిన తాలింపు చూడండి, చల్లారిపోయింది. ఇందులో కారంలోనే వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోండి, వేడి వేడి మీద వేసుకోవద్దు. కారంలో తాలింపు కారం మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా, తాలింపు అంతా కలిసిపోయింది. ఇలా కారంలో మనం మామిడికాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకుందాం. మామిడికాయలు కట్ చేసి కత్తితోటి ఇలా ముక్కలుగా కట్ చేస్తుండో చూడండి ఒకసారి. మనం ఇంట్లో ఉంటే ఇలాంటిది కత్తిపీట మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే బయట కట్ చేసుకుంటారు, కట్ చేసుకొస్తారు చాలామంది. చూడండి ముక్కలుగా మంచిగా కట్ అవుతుంది. ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత వాటర్లో కడిగి పెట్టాను. మళ్ళీ వీటిని ఆరబెట్టుకుందాం. ఇలా ముక్కలన్నీ మళ్ళీ క్లాత్ పైన ఆరబెట్టుకుందాం. మనము కత్తిపీటతో కట్ చేస్తాం కదా, సిలుము ఉంటుందని ఇలా కడిగి పెట్టుకుంటాము ఎప్పుడైనా. ఇవి ఆరిన తర్వాత మనం చట్నీలో వేసేద్దాం. కడిగి పెట్టుకున్న ముక్కలు ఆరిపోయినాయండి. ఆరిన తర్వాత ఇవన్నీ మనం తాలింపు వేసిన కారం ఉంది కదా, ఇందులో వేసి కలుపుకుందాం. ఇవన్నీ వేసినాక ఇవన్నీ వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు కారం కలిసేదాకా ఇదంతా ఇలా కలుపుకుందాం. తాలింపు వేసిన మసాలా, కారం, చాలామంది చేతితో కూడా కలుపుతారు. నేను స్పూన్తో కలిపితే ఎప్పుడు అలవాటు నాకు. చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా కారం, చాలా బాగుంది. మామిడికాయ కారం చూడడానికి అయితే కలర్ఫుల్. మనం టేస్ట్ చూసి ఉప్పు ఎలా ఉందనేది తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నూనె కూడా సరిపోయింది చూడండి. మళ్ళీ పైకి తేలుతుంది. ఒక 3 days తర్వాత మనం మళ్ళీ కలుపుకోవాలి. మడతమన్లో పక్కకి పెట్టేసుకొని 3 days దాకా పక్కకే ఉంచాలి. 1 year పొడుగా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి, మామిడికాయ చట్నీ, మామిడికాయ కారం, ఏ పేరుతో పిలిచినా మామిడికాయ కారం మేము ఇలా మడతమాన్లో పెట్టుకుంటాం. చూసారా, కారం నిండుగా రాలేదండి, మాకు సరిపోతుంది. 3 kgs కాయలకు మామిడికాయ చట్నీ పెట్టేశాను.
क्या మనం మళ్ళీ 3 రోజుల తర్వాత కారాన్ని ఒకసారి కలుపుకొని తీసి టెస్ట్ చేద్దాం. ఉప్పు ఎలా ఉంది అనేది మనం చూసుకొని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ ఉంటే కలుపుకోవాలి, లేదు అంటే కరెక్ట్గా ఉంటే అవసరం లేదు కలుపుకోవడం కూడా.